టీటీడీ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి శ్రీవాణి దర్శనం పేరుతో భక్తిని వ్యాపారం చేశారని మండిపడ్డారు. శ్రీవారి లడ్డు నెయ్యి కల్తీపై అప్పటి ఈవో ధర్మారెడ్డి సమాధానం చెప్పకుండా ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు. దేశంలో హిందూ మతంపై దాడి జరిగిన సూడో సెక్యులరిస్టులకు తప్పు కాదని, సనాతన ధర్మ పరిరక్షణ కోసం కొత్త చట్టం తీసుకురావాలని పవన్ డిమాండ్ చేశారు. టీటీడీ బోర్డ్ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, I would like to bring it to the entire nation what he had done in his tenure. He established a trust called Sriwani Trust, which will collect rupees 10,000 for darshan of Lord Balaji, and the receipt they give is for 500. ఆయన మొన్న ఏం చెప్పాను, ఆయన చెప్పింది నేను ఈవోగా, the moment I have taken charge as EVO, there is no adulteration. That's what he meant. కానీ పాత ఈవో ధర్మారెడ్డి గారు ఏమైపోయారు, ఎక్కడ మాయమైపోయారు, ఎక్కడ గాయపోయారు? ద మ్యాన్ మిస్సింగ్ ఇన్ యాక్షన్. ఆ మాత్రం ఆచారాలు పాటించలేని వ్యక్తి అసలు మీరు టీటీడీ ఈవోగా ఎలా ఉన్నారు? 2005లో మీ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, అవి కూడా బయటికి తీసుకొస్తాం. భారతదేశంలో సెక్యులరిజం అంటే హిందూ ధర్మాన్ని దూషించు, అపహాస్యం చేయి, అన్య మతాలను వెనకేసుకొస్తే అది ట్రూ సెక్యులరిజం అకార్డింగ్ టు ది సో కాల్డ్ సూడో సెక్యులరిస్ట్. సనాతన ధర్మం పాటించే వారి వైపు చట్టాలు ఎలా పనిచేస్తాయంటే నిర్దాక్షిణ్యంగా పనిచేస్తాయి. అన్య ధర్మాలు పాటించే వారిపై ఎక్కువ మానవత్వం, దయ చూపిస్తారు. ఏ మతానికి, ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకికవాదాన్ని పాటించాలి. సనాతన ధర్మ పరిరక్షణ కోసం అవిశ్వాసాలకు భంగం కలగజేసే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం అమలయ్యేలా ఒక బలమైన చట్టం అవసరం ఉంది. ఆ చట్టాన్ని అమలు చేసేలా జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కావాలి.